రెండవ అవకాశం, సెకండ్ ఛాన్స్ ఎపిసోడ్ నెంబర్ 2లోకి వెళ్ళిపోతే, అసలు అలా ఉన్న మా ఇద్దరి మధ్యలో తను అసలు ఈరోజు ఇంటి నుండి ఎందుకు వెళ్ళిపోయింది అని మీకు తెలియాలి కదా. అయితే నా స్టోరీ చెప్తాను, వినండి. 1 నెల క్రితం అనుకుంటాను, ఒకరోజు తనకి నాకు మధ్యలో చాలా అంటే చాలా గొడవైపోయింది. ఆ రోజు ఏమీ కొత్త కాదనుకో, ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి మా ఇంట్లో అలాగా. పెళ్ళైన కాడ నుండి గొడవ జరగని రోజు ఒకటైనా ఉంటుందా? చిన్ని చిన్ని చిరాకులు, ఆఫీసులో టెన్షన్స్, దానికి తోడు ఏదో ఒక దానికోసం నేను ఆఫీస్ నుండి రాగానే తను ఏదో ఒకటి అంటూనే ఉంటుంది, నేను కూడా ఏదో ఒకటి అంటూ ఉంటాను. అలా స్టార్ట్ అయిపోతుందన్నమాట. ఇక అలా స్టార్ట్ అయినది చిలికి చిలికి గాలివానలాగా తయారైపోయింది. అది ఎలాగంటే, ఆ రోజు నేను చాలా అంటే చాలా చికాకుతో ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాను. అలా ఇంటికి వచ్చానో లేదో, నేను ఇంటి లోపలికి రాగానే డ్రెస్ మార్చుకో, బయట నుండి రాగానే స్నానం చేయాలని తెలీదా, వెళ్ళి స్నానం చెయ్యి అని ఏదో ఒకటి తను ఎప్పుడు నాకు ఇలా చెప్తూనే ఉంటుంది. రోజు వింటూ ఉన్నాను. ఒకరోజైతే నాకు పిచ్చ చిరాకు వచ్చేసింది. తనను విసుక్కున్నాను. అదేమీ కొత్త కాదు, ఎప్పుడు అలాగే విసుక్కుంటాను కదా. తను కూడా మొదట కొంచెం సేపు కోప్పడుతుంది, అరుస్తుంది, తర్వాత నార్మల్ అయిపోతూ ఉంటుంది. ఈరోజు కొత్తగా చేసేది ఏం లేదు కదా, ఏమీ కాదు కదా, ప్రతిసారి నేను ఇలాగే చేస్తాను కదా. మరి ఈరోజు ఏంటో కొత్త అయినట్లు తెగ ఫీల్ అయిపోతుంది. మూతి ముడుచుకుని బెడ్రూమ్లోకి రాకుండా, అలాగే చాప కూడా వేసుకోకుండా కింద హాల్లో పడుకునిపోయింది తను. నేను కూడా ఆ రోజు పిచ్చ చిరాకులో ఉన్నాను. ప్రతిసారి దానిని బతిమలాడుకునేదేంటి, పడుకొని నాకేంటి, దానికి లేని బాధ నాకెందుకంట, ఊరికి ఫీల్ అవుతూ ఉంటుంది. బతిమలాడే ఓపిక నాకెక్కడుంది. పొద్దున్నుండి ఆఫీసులో వాళ్ళతో కొట్టుకొని ఇంటికి వస్తాను. ఇక ఇంటికి వస్తే ఇంటి దగ్గర కూడా ప్రశాంతత ఉండదు నాకు. రాగానే అలా ఉండాలి, ఇలా ఉండాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అంటే ఎవరికి ఓపికలుంటాయి అనుకొని ఇంకా అలాగే దానిని పట్టించుకోకుండా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి పడుకున్నాను. పొద్దున్నే నా కళ్ళకి ఎండ తగులుతూ ఉండేసరికి చేతులు అడ్డు పెట్టుకుంటూ లేచాను. నేను లేచి ఫోన్ పట్టుకొని ఫోన్ చూస్తూ ఉంటే తను మౌనంగా పొద్దున్నే లేచి గ్రీన్ టీ తెచ్చి నాకు ఇచ్చింది. అర్థమవుతుంది ఇంకా కోపంలోనే ఉంది అని. నేను కామ్గా కప్ తీసుకున్నాను. కప్ తీసుకుని తాగుతూ మొబైల్లో మెసేజెస్ చెక్ చేస్తూ కూర్చున్నాను. తను ఏమీ మాట్లాడకుండా వాకింగ్కి వెళ్ళి వచ్చేసింది. ఆఫీస్కి టైం అవుతుంది అని నేను లేచేసి రెడీ అయిపోయాను. ఎగ్ దోశ తెచ్చి ప్లేట్ టీపై మీద పెట్టేసింది. నేను షూ వేసుకుంటూ మా వాడితోటి, రే నేను బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి వెళ్తున్నా, వచ్చేటప్పటికి లేట్ అవ్వచ్చు అని చెప్పేశాను. ఇక తను తెచ్చిన ఆ ఎగ్ దోశ వైపు చూడకుండా, తినకుండా అక్కడి నుండి బయలుదేరిపోయాను. తను నేను తినకుండా వెళ్తున్నందుకు కోపం వచ్చినట్లుంది. రే టిఫిన్ వద్దని చెప్తే నేను చెయ్యను కదా, అనవసరంగా ఎగ్ దోశ వేశాను, ఈరోజు రాగి జావా అయినా తాగి వెళ్ళమని చెప్పు అని చిన్నగా నా కొడుకుతోటి కసురుకుంటూ చెప్పింది. ఏంటి పిచ్చా, బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అంటే రాగి జావ తాగు, కొబ్బరి నీళ్ళు తాగు అంటావేంటి అని హడావుడిగా. అసలు తను ఏం ఫీల్ అవుతుంది నా కోసం, ఏం చేసింది తను చేసి దాన్ని ఎప్పుడు నేను వృధా చేస్తున్నానా కదా అని కొంచెం కూడా ఆలోచించకుండా నేను వెళ్ళిపోయాను. ఇక నేను ఆఫీస్కి వెళ్ళింది మొదలు సాయంత్రం దాకా ఏదో ఒక మీటింగ్స్ వస్తూనే ఉన్నాయి. క్షణం కూడా తిరగలేదు. ఎలాగోలా నా మీటింగ్స్ అన్నీ ముగించేసుకొని నైట్ డిన్నర్కి కూడా వేరే క్లయింట్స్ ఉంటే వారితో మాట్లాడుతూ డిన్నర్ చేస్తున్నాను. నేను అలా డిన్నర్ చేస్తూ ఉండగా తన దగ్గర నుండి ఒక మెసేజ్ వచ్చింది. డిన్నర్కి ఇంటికి వస్తావా, ఏ టైం అని జస్ట్ నార్మల్ ఫార్మాలిటీ మెసేజ్ పంపించింది. నేను ఆ మెసేజ్ చూడగానే హ్యావింగ్ మై డిన్నర్ అని పిక్ తీసి మెసేజ్ పెట్టేశాను. తనకి కోపం వచ్చినట్టుంది. ఇక ఆ కోపంలో రెడ్ ఫేస్ ఎంబోజీ కోపంగా ఉన్నట్లు పిక్కి ట్యాగ్ చేసి పంపింది. నేను దానిని చూసి జస్ట్ మొబైల్ని పక్కకు తిప్పేసి టేబుల్ మీద పెట్టేసి ఇక క్లయింట్స్ తోటి మాట్లాడుతూ కూర్చుండిపోయాను. నేను మీటింగ్ అండ్ డిన్నర్ ముగించుకొని ఇంటికి వెళ్ళేసరికి 12 అయింది.
తను బెల్లు కొట్టగానే మౌనంగా వచ్చి డోర్ తీసి వెళ్ళి పడుకుంది. నేను మౌనంగా వచ్చి, ఈరోజు ఏం చేశావు, ఎలా గడిచింది అన్నీ కూడా ఏమీ అడగకుండా అలాగే మౌనంగా వెళ్ళి పడుకున్నాను. తనని దగ్గర లాక్కొని బుజ్జగించే ఓపికైతే నాకు అస్సలు లేదు. తను నిద్రలో ఉన్నట్టు ఉంది. బాగా అలవాటుగా తన కాలిని నా నడుం మీద వేసేసింది. నాకు చాలా హాయిగా అనిపించింది. తన చేతిని నా మీద వేస్తూ గట్టిగా హత్తుకొని బజ్జుంది. ఇక తను అలా పడుకునేసరికి నాకు కూడా కొంచెం తను క్యూట్గా అనిపించింది. ఆ సమయంలో పక్కనే ఉన్న రిమోట్ తీసుకొని ఏసీ కావాలని 22 మీద పెట్టేశాను. నేను ఎందుకు పెట్టానంటే, ఇలా చలికి దూరంగా తను పడుకొని ఉంటే ఆ చలికైనా సరే తను నా దగ్గరికి కావాలని చేశాను. నేను కూడా తనని దగ్గరగా లాక్కుని గట్టిగా హత్తుకొని నుదుటి మీద ముద్దు పెట్టేశాను. మెంటల్ది మేల్కొని, పొద్దున విసుక్కున్నావుగా అంది అంత నిద్రలోనూ. సరే సరేలే, తింగర వేషాలు వేస్తే విసుక్కోనా అంటూ తన వీపు నిమురుతూ జోకొడుతూ అన్నాను నేను కూడా. తను నన్ను చిన్నగా కొరికి, ఏం మొద్దు, నువ్వు దున్నపోతువి, అసలు నేను నీతో వద్దనుకున్న మాట్లాడుతూ ఉంటాను. ఒకరోజు నీకు దూరంగా వెళ్తే నా గురించి అప్పుడు నీకు తెలుస్తోందిలే నా విలువ అని అంది. నా పైన ఇక తను బోర్లగా వచ్చి బుజ్జి కుక్క పిల్లలాగా పడుకుంది. నేను చిరాకు మాటలాడకు, ఎక్కడికి వెళ్తావు నువ్వు అని విసుక్కున్నాను. కానీ తన బాధను అర్థం చేసుకోవాలి అనుకోలేదు, చేసుకోలేదు కూడా. తను వెంటనే ఏమీ మాట్లాడకపోయేసరికి పైకి లెగవబోయింది కోపంగా. నేను గట్టిగా నా కౌగిలిలో తనని బంధించేశాను. తనని పైకి లెగవనీయకుండా, అక్కడి నుండి వెళ్ళనీయకుండా అలాగే పట్టుకున్నాను. ఎక్కడికి పోయేది, బజ్జో మాట్లాడకుండా, ఓ తెగ ఇది పడుతున్నావు అని తన బరువును ఎంజాయ్ చేస్తున్నాను. హాహా అని అది మూలుగుతూ కొంచెం సేపు పెనుగులాడింది నా దగ్గర నుండి దూరంగా వెళ్ళాలి అని. ఇక తన వల్ల కాకపోయేసరికి అలాగే బజ్జోని నిద్రపోయింది. ఆ రోజులు తలుచుకుంటే హాయిగా అనిపిస్తోంది నాకు. కానీ ఇలా ప్రతి చిన్న చిన్న విషయాలు నాకు సిల్లీగానే అనిపిస్తూ ఉండేవి తను చేసేవి. కానీ తనకు రోజు రోజుకి తన గుండెను తవ్వుతూ అగాధంను ఏర్పరుస్తున్నాయి అని నేను అప్పుడు గుర్తించలేదు. ప్రతిరోజు ఆ రోజు తను నాతో మాట్లాడుతూ ఉంటే చాలే అనుకుని నేను రోజులు నెట్టుకొస్తున్నాను. కానీ నేను నెట్టుకొస్తున్న ప్రతిసారి తనలో నేను దూరం అవుతున్నాను అని గ్రహించలేకపోయాను. తనని నిర్లక్ష్యం చేస్తున్నాను అనేది ఒక్కొక్కసారి తన హృదయంలో గుణపంతో గుచ్చుతున్నాను అన్న సంగతి మర్చిపోయాను అని చెప్పటం కంటే అసలు నేను గుర్తించలేదు అని చెప్పొచ్చును. ప్రతిసారి నేను తనని విసుక్కున్నప్పుడు, తనని తిట్టినప్పుడు, తనని కసురుకున్నప్పుడు, తనని ఎందుకు అలా చేశావు అని ఏదో చిరాకులో అన్నాను అని రియలైజ్ అయిపోతూ ఉంటాను. కానీ ఎప్పుడు తనకి కాంప్రమైజ్ అయ్యేలాగా నేను చెప్పలేదు సరికదా. అలా విసుక్కున్నది నీ వల్లనే, నువ్వు చేసే పనుల వల్లే అని ఇంకా తనకి మరలా కౌంటర్ ఇస్తూ ఉండేవాడిని. హాయ్ గైస్, ఎలా ఉన్నాయి కపుల్ మధ్య జరిగే సన్నివేశాలు? మీకు ఈ సిరీస్ నచ్చిందా? ఈరోజు 2nd ఎపిసోడ్ అయిపోయింది. పెళ్ళి అంటే అన్నీ ఉంటాయి కదా, ఓన్లీ మనం అనుకున్నట్టు, మనం కలలు కన్నట్టు ముద్దు ముచ్చట్లు మాత్రమే కాదు కదా. ఆ సంగతి పెళ్లి చేసుకున్న వారికి తప్పకుండా తెలుస్తుందిలే. కానీ చేసుకోని వారికి, అందుకే మీకోసం కూడా రాస్తున్నాను. మంచిగా ఉందా, బోరింగ్గా ఉందా? అవును, పెళ్లిలో కోపాలు తాపాలు కాదు, పీక్కి వెళ్ళిపోతాయి అవి ఒక్కొక్కసారి. కానీ సహనంతో, మనం ప్రేమతోటి ఎదుటి వాళ్ళని కంట్రోల్ చేసుకుంటూ, మనం కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటేనే ఆ లైఫ్ కలిసిమెలిసి ఉంటుంది. లేదంటే తుఫాన్లో చిక్కుకున్నట్టు అటోకొల్లు ఇటోకొల్లు వెళ్ళిపోతారు. ఓకే, మరలా తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దామా? రేపటి ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. తప్పకుండా మా ఛానల్ని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. తిరిగి రేపు కలుద్దాం. బాయ్.